ఆల్, వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఇప్పుడైతే చిన్న గ్రాసరీ షాపింగ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఇది ఎగ్జాక్ట్ గా ఫ్రైడే అనమాట. వీకెండ్స్ అంటే ముందు బాగా అనిపించేది, ఇప్పుడు వీకెండ్స్ అంటే చాలా భయం, ఫుల్ ట్రాఫిక్ రష్ ఉంటుంది. సో వీక్ డేస్ లోనే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఈరోజు కొత్త ప్లేస్ కి తీసుకెళ్తాను అని చెప్పారు మా హస్బెండ్. బాగా ఫ్రూట్స్ అంతా బాగుంటుంది అనేసి. సో మీకు కూడా చూపిస్తాను. అయితే చక్కగా రెడీ అయిపోయారు. అంటే మాల్ కదా, కొంచెం ఏసీ ఎక్కువ ఉంటుందని కొద్దిగా థిక్ టీషర్ట్ వేసాను. సారీస్ కూడా ఫుల్ హ్యాండ్స్ వేసా. నేను అన్ని తీసుకున్నా, డైపర్స్ అన్ని. ఈరోజు అయితే ఇంకా ఇలా రెడీ అయ్యాను. ఈ డ్రెస్ వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. మీకు డీటెయిల్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, లేదా షార్ట్స్లో కూడా పెడతాను. చాలా కంఫర్టబుల్గా, చాలా బాగుంది. ఇంకా కారు ఎక్కగానే మా బాబుకి భలే నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఓకే. నాకెందుకు ఈరోజు రెండు రావు ఇదేనా అని 3కి స్టార్ట్ అయ్యాము. వచ్చేసరికి 8:30 అయింది. కొనాలనుకునేది కొన్ని, అనుకున్న వాటికంటే ఎక్కువే కొనేసాం అనమాట. అక్కడ బాగా ఫ్రెష్గా అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ, ఇంకా కొన్ని స్నాక్స్, నాకు ఇష్టమైన చీజ్ అవన్నీ. అందుకనేసి కొద్దిగా ఎక్కువ కొనేసాను. సైరస్కి ఇంకా బయట తిరగాలన్నది. ఇంతసేపు తిరిగినాము. అసలు ఈరోజు ఎంత మొండికేసినారంటే, వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ఎత్తుకొనే ఉండేవాడు. కొన్ని టైమ్స్ అట్లా చేస్తా ఉంటారు. సీరియస్ ఎక్కడికో పాకేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? సీరియస్ యాక్చువల్లీ లైట్గా ఫీవర్ ఉంది. ఇంకా వేరే దారి లేదు. అంటే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోకపోతే మళ్ళీ అవసరం అవుతుంది. అందుకనేసి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది గ్రాసరీస్కి, అన్నిటికీ. సైరస్ ఎంత అల్లరి! స్టాప్ సైరస్, నో నో, వద్దు సైరస్, వద్దు వద్దు వద్దు. ఇప్పుడే కదా అంతా తిరిగేసి వచ్చింది, మళ్ళీ ఎందుకు? మార్నింగ్ వెళ్దాం. ఇవన్నీ అవే. ఫస్ట్ పిల్లలకి తినిపించేసి ఇవి ఎత్తిపెట్టాలి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అయితే పెట్టేశాను. ఊరికే 2 ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాము. ఇన్ని అయినాయి, 2 బ్యాగ్స్ అయినాయి, 2 ఐటమ్స్ కాస్త. ఇది చెర్రీస్, మల్బరీ. నేను ఇంతవరకు తినలేదు. వద్దులే, ఇప్పుడు ఓపెన్ చేసే టైం లేదు, మళ్ళీ పిల్లలకి తినిపించాలా. బ్రెడ్ ఇదేం హెల్తీ కాదు, కానీ ఎప్పుడో ఒకసారి తింటే తప్పలేదు. నెక్స్ట్ రాగి మాల్ట్. ఇది వచ్చి రోస్మేరీ. దీని గురించి నేను ఒక వీడియో సపరేట్ గా చేస్తాను. దీని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి హెయిర్ కూడా చాలా మంచిది, చూపిస్తాను అది ఎట్లా. నెక్స్ట్ ముస్లి, ఇది ఆల్రెడీ వీడియోస్ చెప్పేసాను. సెలరీ జ్యూస్, ఇది సపరేట్ వీడియోనే పెట్టాను. వెయిట్ లాస్ కి మంచిది, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో చూడకపోతే లాంగ్ వీడియోస్ లో ఒక రీసెంట్ లాస్ట్ 2-3 వీడియోస్ లోనే ఉంటుంది, ఒకసారి చూడండి. లేదా ఈ వీడియో కింద కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను.
ఇది కూడా బాగానే ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కానీ అన్హెల్తీ ఫుడ్ అయినంత కాస్ట్ కాదు, బిర్యానీ అంత కాస్ట్ కాదు, రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ఇంకా సినమిన్, ఇంకా కావాల్సినవి నార్మల్ బ్రష్, పచ్చి పసుపు, ఇది కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కోసమే తీసుకున్నాను. పిల్లలకి స్నాక్స్, కాఫీ ఎప్పుడో ఒకసారి తాగుదామని తెచ్చుకున్నాను. ఇంకా నార్మల్ గ్రాసరీస్ అంతే, మ్యాంగో తురిమి ఏదైనా చేద్దామనేసి తెచ్చుకున్నాను. ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్, ఈ ఫుల్ బ్యాగ్ అంతా వెజిటేబుల్స్. మా హస్బెండ్ నాకు ఇష్టం అనేసి అన్ని రకాల మామిడికాయలు అనమాట. ఈ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవడానికి. ఇంకా ఏవో చాలా వెరైటీస్ తనే తీసుకున్నారు, తెలీదు. ఇంకా 2-3 days బాగా తినచ్చు మామిడి పండ్లు. ఆల్ఫాన్సోనే కొంచెం కాస్ట్ ఉంది, అంటే 1 kg 1000 rupees ఉంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంగ్లీష్ కుకుంబర్ తీసుకున్నాను. ఇవన్నీ సాలెడ్స్కి, జ్యూసెస్కి అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ మామిడికాయలు, వెజిటేబుల్స్ అవే అనమాట. ఫుల్ మ్యాంగోస్, ఇవి మ్యాంగోస్ అనుకుంటా, ఇవి ఫుల్ మ్యాంగోస్, చాలా ఇష్టం. ఇదంతా బాగా స్మెల్ వస్తుంది. ఈరోజే తినేయచ్చు అనుకుంటాను కదా, నైట్కే కొన్ని తినేసేయచ్చు. మీ ఫేవరెట్ మ్యాంగో ఏంటో కమెంట్ చేయండి. నా ఫేవరెట్ అయితే ఇవి కూడా మామిడి పండ్లే, వీటి పేర్లు ఏమో నాకు తెలీదు. మల్గోవా అంట. ఇది కొంచెం పుల్లగా, తీయగా, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పటికైతే 3 వెరైటీలు. ఈ సీజన్ లో నేను ఆల్రెడీ తిన్నా కానీ నాకు అంత టేస్ట్ అనిపించలా. లాస్ట్ టైం సీరియస్ అంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మా హస్బెండ్ తెచ్చిస్తున్నారు, అప్పుడే బాగా తిన్నా. అవి తిన్న తర్వాత నాకు ఇంకెక్కడ తినాలనిపించలే. ఈసారి కూడా వెయిట్ చేస్తున్నాం, అందుకే బెంగళూరుకి వచ్చి మంచి షాప్ లో తీసుకోవాలని. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మ్యాంగోలు కూడా ఫుల్ ఏమీ మందులు కలిపేసి, లోపల పచ్చిగా ఉంటుంది, పైకి చూడడానికి మాత్రం బాగా ఎల్లోగా అనిపిస్తుంది, అస్సలు టేస్ట్ ఉండట్లేదు. ఇవి కొంచెం న్యాచురల్ గా ఉన్నాయి, అందుకనేసి అదే పనిగా వెళ్ళి తెచ్చుకున్నాము. బ్రెడ్ ఎందుకు ఓపెన్ చేసినావు? తినల్లా? తింటావా? ఇప్పుడు మార్నింగ్ తిందాం సరేనా? గ్రేప్ ఫ్రూట్, ఇది 2 ఫ్రూట్సే 352 అలా అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, నేను కట్ చేసినాను మీకు చూపిస్తా. ఆమ్లా, చాలా మంది మీకు ఈ సీజన్లో ఎలా దొరుకుతున్నాయి అని అడుగుతున్నారు. సూపర్ మార్కెట్స్లో ఉంటున్నాయి, కొన్ని ప్లేసెస్లో ఉంటున్నాయి, ఇక్కడ తీసుకుంటున్నా. నేను ఎక్కువ ఆమ్లా జ్యూస్, నెక్స్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేస్తూ ఉంటా. తెల్లగడ్డ, అల్లం కూడా ఎక్కువే తీసుకున్నా, ఎందుకంటే నేను చాలా అంటే చాలా ఎక్కువ వాడతాను అల్లము ఇన్ఫ్యూజ్డ్ వాటర్కి అలా. ఇంకా మ్యాంగోస్ ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఫ్రిడ్జ్ అంతా ఇలా మంచిగా ఫ్రూట్స్ అన్నీ ఉండాలి. ఇవన్నీ చీజ్, ఈ మా హస్బెండ్ నాకు ఇష్టం అని తీసుకున్నారు. ఇవే అన్నిటికంటే ఎక్కువ కాస్ట్ అయింది 3. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాను, అవకాడో, ఆరెంజ్, ఇవి మ్యాంగోస్ అంతా. నాకు అన్నీ ఎప్పుడు ఫ్రెష్గా ఇట్లా ఉండాలన్నమాట. ఫ్రిడ్జ్ క్లీన్గా ఉండాలి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఈ రాగి మాల్ట్ తీసుకున్నా. ఇది పిల్లలకి మంచిది, మనకి మంచిది అనమాట. ట్రై చేద్దామనేసి తీసుకున్నా. దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒరిజినలే ఉన్నాయన్నమాట. ఇంగ్రీడియంట్స్ అంతా రాగి, జాగిరి, డేట్స్ పౌడరు, జోవరు, బజ్రా, డ్రై జింజర్, కార్డమం, అంతే. అంతకు మించి ఎక్స్ట్రాగా ఏం లేదు. ప్యాకింగ్ కూడా చూస్తే నాకు బాగా నచ్చింది, ఎక్కువ కలర్ఫుల్గా ఏమేమో లేకుండా డీసెంట్గా ఉందన్నమాట. ఇది కూడా ట్రై చేస్తాను, ఎట్లుందో మీకు చెప్తాను. పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్, కొన్ని టైమ్స్ స్నాక్స్ చేయడానికి టైం లేకపోతే ఇలా ఇది జస్ట్ చేసి చేయొచ్చు, అందుకనేసి తీసుకున్నా. సీరియస్కి అన్ని ఫ్రూట్స్, రియల్ ఫ్రూట్స్ చెప్పిస్తా నన్ను తినిపించేటప్పుడు. వెళ్ళిపోయారు ఆడుకోవడానికి, ఇంకా వెతకాలి. సరే సన్న ఎక్కడన్నా సైరస్ అన్న ఎక్కడికి పోయినారు నాన్న? సైరస్ అన్న లేరు, అన్న వెళ్ళిపోయినారు ఆడుకుండేకి. దా మనం వెళ్దాం రా ఇంట్లోకి, కమ్ లెట్స్ కమ్. ఈ టైంలో పార్క్లోకి వెళ్ళినట్టున్నారు. సీరియస్గా అయితే తినిపించా, ఇంకా ఎవరు తినలేదు. అంటే ఇంక ఈరోజు లేట్ అయిపోతుంది పడుకునేసరికి. ఇంకా థింగ్స్ అన్నీ కొన్ని అలానే ఉన్నాయి, ఎత్తి పెట్టాలి. సీరియస్ ఎంత సైలెంట్గా ఉంటారు బిడ్డ.
ఇంకా వెజల్స్ వాష్ చేయాలి. ఇంకా స్వీట్స్ కొన్ని తీసుకుందాము. ఇవైతే అక్కడే మాల్లోనే తీసుకుందాము. కునాఫా మీలో ఎంతమంది ఇది టేస్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, కానీ మేము తీసుకున్న ప్లేస్లో ఇది అంతగా బాగాలేదు. అంటే ఏమో కొంచెం డ్రైగా పాతగా ఉన్నట్లు అనిపించింది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. సో మనకి ఎప్పుడైనా ఫ్రెష్గా మంచి క్వాలిటీగా టేస్టీగా ఉన్నప్పుడు కాస్ట్ కూడా అంత కనిపించదు, పర్లేదు క్వాలిటీదే అనిపిస్తుంది. ఇలా కాస్ట్ బాగా మనీ పే చేసి టేస్ట్ లేకుండా ఇలా ఉంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయినట్లు అనిపించింది. ఇంక నుంచి ఎప్పుడు తీసుకోవడం. స్వీట్స్ కూడా కొంచెం పాత టేస్ట్ వస్తుంది అనమాట. అంటే మనం తీసుకునే ప్లేస్లో కొంచెం బాగా చూసి తీసుకోవాలి, టెంప్ట్ అయి